నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, అసలు మంచు మనోజ్ గారు తలుపుల తల్లిని అలా లోపలికి వెళ్ళడం అనేది కరెక్ట్ అంటారా? ఇప్పుడేమో మా నాన్న దేవుడు అన్నాడు బేసికల్లీ. అవును. ఇప్పుడు ఇదే చెప్తున్నావు, నువ్వు ఫస్ట్ లోపలికి ఎందుకు వెళ్తున్నావు? నా కూతురు ఉంది లోపల, నా కూతురు ఉంది అని వెళ్తున్నావు. మరి నీ కూతురు లోపల ఉన్నప్పుడు నువ్వు బయట ఎందుకున్నావు? నువ్వు కూతురుని వదిలేసి బయటకు ఎందుకు వెళ్ళావు? ఫస్ట్ నీ కూతురు మీద అంత ప్రేమ ఉంది కదా, ఇప్పుడు గుర్తొచ్చింది కదా నా కూతురు ఉంది అని. లోపల మా అమ్మ ఉంది, నా కూతురు ఉంది, నీకు తెలిసి వచ్చింది, డన్. లేదా మా అమ్మ హాస్పిటల్లో ఉంది, నా కూతురు అక్కడ ఉంది, ఏదో విషయం నీకు తెలిసింది, నువ్వు ఆవేశంగా వెళ్ళావు. నువ్వు ఎప్పుడు బయటకు వచ్చావు? ఎప్పుడో బయటకు వచ్చావు. 3 కార్లలో మీ సామాన్లు తరలించేటప్పుడు, మరి సామాన్లన్నీ తరలించేటప్పుడు కూతుర్ని ఎందుకు తీసుకెళ్ళలేదు? అప్పుడు నీకు తెలుసు ఇంత గందరగోళంలో 7 నెలల పసికందుని ఎటేయాలో తెలియదు. ఇటు క్యాచ్ చేయంటే ఎగిరేసేది కాదు కదా, రైట్? అమ్మో చాలా గందరగోళంగా ఉంది, బౌన్సర్ గేమ్సెస్ ఉన్నారు, సామాన్లు అటు ఇటు అవుతున్నాయి, మనం ఏదో రకంగా ఎక్కడికో వెళ్తున్నాం, ఎటు వెళ్తున్నామో కూడా తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఆ పిల్లని ఏం చేయాలని నువ్వు ఆలోచించి అక్కడ ఉంటేనే సేఫ్గా ఉంటుందని అనుకునే కదా అక్కడ వదిలేసావు. ఎందుకంటే అక్కడ నీ తల్లి ఉంది, నీ తండ్రి ఉన్నాడు కాబట్టి నువ్వు అక్కడ వదిలేసావు, రైట్? నీ కూతురు సేఫ్టీగా ఉంటుందని నువ్వు నమ్మావు కాబట్టి అక్కడ పెట్టావు నువ్వు. తర్వాత ఇప్పుడు నువ్వు వెళ్ళి గొడవ చేసావు. ఇప్పుడు ఇన్సిడెంట్ని చూడు, ఎలా చూడాలి అంటే కావాలనే కదా చేసావు నువ్వు. నీ సేఫ్టీ బాగా గమనించు. నీకు నిజంగా అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళాలంటే నీ సరంజామా అంతా తీసుకెళ్తావు. అంతా తీసుకెళ్ళి నీ కూతుర్ని మాత్రం ఎందుకు అక్కడ వదిలేసావు? అప్పుడు ఎందుకు పట్టుకెళ్ళలేదు? బికాజ్ యు నో దట్ షీ ఈజ్ సేఫ్. ఒక దగ్గర నీ కూతురు సురక్షితంగా ఉన్న ప్రాంతం దగ్గరికి వెళ్ళి, అంటే నీ కూతురు సురక్షితంగా ఉంది అంటే అది సురక్షితమైన ప్రాంతం అనే కదా అర్థం, అంతే కదా? నువ్వు నీ కూతురు ఒక దగ్గర వదిలేసావు, ఎందుకు? సురక్షితంగా ఉంటుంది అని. నీ కూతురు సురక్షితంగా ఒక ప్రాంతంలో ఉంది అంటే ఆ ప్రాంతం సురక్షితమైన ప్రాంతం అని అర్థం. ఆ సురక్షితమైన ప్రాంతానికి నువ్వు మళ్ళీ గొడవ చేయడానికి వెళ్ళావు. ఇప్పుడు టెరిటరీని డిస్టర్బ్ చేసింది ఎవరు? మోహన్ బాబు గారా లేకపోతే మనోజా? అంతేగా. ఇది సంగతి జరిగింది. నా కూతురు లోపల ఉంది. నెక్స్ట్, మా అమ్మ హాస్పిటల్లో లేదు, ఇంట్లోనే ఉంది, వీళ్ళు దాస్తున్నారు. ఆయన ఏం చెప్పాడు వాయిస్లో? చిన్న పసికందు ఉంది, మీ అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్లో ఉంది, ఇది అని చెప్పాడు. మనిషి హాస్పిటల్లో ఉందని పెద్ద, ఇప్పుడు నేను కూడా అలాగే చెప్తాను, నాన్న హాస్పిటల్ పాలయ్యాడు అంటే హాస్పిటల్ వెంటిలేటర్ మీద ఇట్లా గిలగిలగిలా కొట్లాడుకుంటున్నారని కాదు దాని అర్థం. అనారోగ్యం పాలయ్యారు అనే దాన్ని కూడా ఇలా వాడతారు పెద్ద మనుషులు, అలాగే చెప్తారు. హాస్పిటల్లో ఉంది అంటే దాని అర్థం మీ మమ్మీ హాస్పిటలైజ్ అయింది అంటే దాని అర్థం తను తరచూ హాస్పిటల్కి ఇంటికి హాస్పిటల్కి తిరుగుతోంది, అనారోగ్యంగా ఉంది. తన ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాత సురక్షిత ప్రాంతంలో, నువ్వే సురక్షిత ప్రాంతంలో అయితే వదిలేసావో నీ కూతుర్ని, ఆ సురక్షిత ప్రాంతంలో నుంచి ఆ కూతుర్ని తీసుకెళ్ళి అంతే సురక్షితంగా నీ తల్లి నీకు అప్పచెప్తుంది. అది సంగతి. అది తను వాయిస్ మెసేజ్లో ఇచ్చాడు. ఈయన తలుపులు తన్నుకుంటూ లోపలికి వెళ్ళి రండి చొక్కా చింపేసుకొని వెళ్ళాడు. ఈ సిట్యువేషన్ ఎవరు చూసినా సరే, ఎక్కడైనా సరే, తండ్రి మీదకి కొడుకు తలుపులు తన్ని వెళ్తున్నాడు అంటే ఎవరైనా సరే, ఏ పంచాయతీ అన్నా చూడమ్మా, తండ్రి కరెక్ట్ అంటాడు, తండ్రికే సపోర్ట్ చేస్తాడు. అండ్ ఆయన వాయిస్ మెసేజ్ విన్న ప్రతి ఒక్కరు కూడా అంతే చేస్తారు. ఆయన వాయిస్ మెసేజ్ విన్నాడని కాదు, దాంట్లో ఒక ముఖ్యమైన పదం ఒకటి ఉంది, గుర్తుపెట్టుకో. మోహన్ బాబు తిడతాడు, కొడతాడు అని అందరు అన్నారే కానీ మోహన్ బాబు మోసగాడు అని ఇప్పటిదాకా ఎవరూ చెప్పాలి. ఒక్కసారి నువ్వు గుర్తుంచుకో, నీ చిన్నప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి. మోహన్ బాబు హీఈస్ వెరీ అగ్రెసివ్. మోహన్ బాబు ఆయన కొట్టాడంట, ఆయన తిట్టాడంట, ఇలా చేశాడు, అలా చేశాడంట, అరిచాడంట, గరిచాడంట. అరే మోహన్ బాబు అలాంటి వాళ్ళని మోసం చేశాడంట అనే పదం ఇప్పటి వరకు ఎక్కడైనా విన్నావా? ఓ, ఒకటి సినిమా నాశనం అవ్వాలంట అని విన్నావా? ఒక హీరోని తొక్కేశాడంట అని విన్నావా? నెవర్. ఎక్కడ కూడా. ఓ నిర్మాతను మోసం చేశాడంట, డేట్లు ఇవ్వకుండా. ఓ డైరెక్టర్ని ఇబ్బంది పెట్టాడంట, సినిమా ఆపేశాడంట, షూటింగ్ మధ్యలో నుంచి వెళ్ళిపోయాడంట. ఎప్పుడన్నా మోసం అంటే అన్ని రకాల మోసాలు ఎప్పుడైనా విన్నావా? సరే, శ్రీ విద్యానికేతన్ మమ్మల్ని దోచుకుంటున్నాడు, మమ్మల్ని అడ్జేసాడు, ఏ తల్లిదండ్రి కంప్లైంట్ ఇవ్వాలి ఇప్పటివరకు? ఎవ్వరూ ఇవ్వాల. దట్ ఈస్ వాట్ మోహన్ బాబు. అంతే. రాజకీయాల్లోనూ కూడా మోహన్ బాబు మోసం చేశాడు, మమ్మల్ని ఇచ్చేసాడు, సర్వనాశనం చేశాడు, మమ్మల్ని రోడ్డున పడేశాడు. నో బడీ సేస్. అయితే ఇప్పుడు కావాలనే మనోజ్ ఇదంతా ప్లాన్ చేసినట్టుగా ఉందంటారు. ఎగ్జాక్ట్లీ. నీకు ఇంట్లో చెడినప్పుడు, ఇంట్లో నీ స్థానం చెడినప్పుడు, ఎవరైతే నన్ను ఇలా అంటున్నారో వాళ్ళు కూడా రోడ్డున పడాలనే మెంటాలిటీ చాలామందికి ఉంటుంది. అందుకని చెప్పేసి ఇట్లాంటి పనులన్నీ చేస్తారు. అక్కడ అవతల ఉంది అన్న,
చెల్ల తమ్ముడ అక్క తండ్ర తల్ల పట్టించుకోరు వీళ్ళు. తనకి ఏదో అయింది, ఇప్పుడు నా చెయ్యి ఇరిగింది, వీళ్ళందరి చేతులు ఇరిగిపోండి అని కోరుకుంటారు చూడు కొంతమంది. ఆ మెంటాలిటీ ఉంది. నాకు నష్టం జరిగిందంటే ప్రపంచం అందరికీ నష్టం జరగాలి. నా తల్లికైనా నా తండ్రికైనా అన్నకైనా తమ్ముడికైనా అంతే. నా చెప్పు తెగిందా వాళ్ళ చెప్పులు తెగిపోవాలి, లేదా నేనే తెంపేసి వస్తా. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు నిజంగా. కూర నచ్చకపోతే కొంతమంది తినకుండా వెళ్ళిపోతారు కదా. కొంతమంది ఇళ్ళలో మనం చూస్తాం, అలా వాటర్ పోసేస్తారు, చీ వరస్ట్ కానీ. ఏమో నీ తర్వాత వాడికి నచ్చొచ్చు, నీకు నచ్చలేదేమో. అట్లాంటి మెంటాలిటీలు ఉంటాయా, కొంచెం శాడిస్ట్ సైకో టైప్ మెంటాలిటీస్, అవన్నీ పుష్కలంగా ఉన్నాయి మనోజ్లో.